శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అజయ్. మ్యామ్, సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేయటం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందంట. అది కూడా ఆ శ్లోకాన్ని యంత్ర సమేతంగా పారాయణ చేస్తే శ్రేష్టం అంట. ఇది నిజమేనా? మనం చెప్పుకున్నాం కదా 11 శ్లోకాలు ముఖ్యమైనవి అని. ఈ 11 శ్లోకాలలో ఇది కూడా ఒక శ్లోకం ముఖ్యమైన దాంట్లో. ఇప్పుడు జనరల్గా భార్యాభర్తలు అంటేనే గొడవలు, డివోర్స్లు, విడిపోవడాలు, అర్థం చేసుకోకపోవడాలు, ప్రతిరోజు ఒకరినొకరిని నిందించుకోవడాలు, ఇవే ఇష్యూసే మనం చూస్తున్నాము. మన వరకు వచ్చే కాల్స్ కూడా అన్నీ అలాంటివే. మీరు వింటున్నాం, మేము వింటున్నాం. జనరల్గా ఇప్పుడు ఎక్కువగా ఉన్న పరిస్థితి అన్యోన్యత లోపం. ఇప్పుడు ఈ గొడవలు, నిందలు, అండర్స్టాండింగ్ లేకపోవడాలు ఎందుకు వస్తుందంటే అన్యోన్యంగా లేకపోవడం వల్లే వస్తుంది. ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ లేకపోవడం, ఒకరంటే ఒకరికి ప్రేమ లేకపోవడం, ఒకరంటే ఒకరికి ఆకర్షణ లేకపోవడం, ఒకరంటే ఒకరికి అవసరం లేకపోవడం. ఈ 4 లోపిస్తేనే అన్యోన్య దాంపత్యం అనేది లోపిస్తుంది. ఓకే. చెప్పాలంటే ఒకరంటే ఒకరికి అవసరం ఉండాలి, ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరంటే ఒకరికి ఆకర్షణ కూడా ఉండాలి. ఆ ఆకర్షణ ఎలా ఉండాలంటే భార్య పైన ఉండాలి, భార్యకి భర్త పైన ఉండాలి. ఏదైనా కూడా ధర్మంగా ఉండాలి. ధర్మబద్ధమైన ఆకర్షణ అనేది సంసారాన్ని నిలబెడుతుంది, భార్యాభర్తల బంధాన్ని నిలబెడుతుంది. మీ సంసారం బాగుంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీరు బాగుంటే ఆటోమేటిక్గా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ భార్యాభర్త అంటే వాళ్ళిద్దరి యొక్కనే వ్యక్తిగత జీవితం అనుకుంటున్నారు తప్ప ఈగోస్కి వెళ్ళి ఈ వారిద్దరిది మాత్రమే కాదు ఇక్కడ జీవితం ఉండేది, ఇంకా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్వి ఉన్నాయి, మెయిన్ వాళ్ళ పిల్లల జీవితాలు కూడా ఉన్నాయని ఒక ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా ఈగోస్ అన్ని పక్కన పెట్టి సర్దుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. అలా లేదు. మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ దీంట్లో కొంతమందికి కలిసి ఉండాలని ఉంటుంది, అన్యోన్యత లేదు అని బాధపడతారు. కలిసి ఉండాలని ఉంటుంది, మా ఇద్దరి మధ్యన రెస్పెక్ట్ లేదు అని బాధపడతారు. అంటే గొడవ అయిపోయిన తర్వాత బాధపడతారు ఇద్దరు. అయ్యో నేను అలా అని ఉండకూడదు, నేను ఇలా అని ఉండకూడదు. ప్రయోజనం ఏం లేదు. నా అనేసినావు అంటే ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. ఒకవేళ అమ్మాయి అన్నా అబ్బాయికి బాధే, ఆ అబ్బాయి అన్నా అమ్మాయికి బాధే. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇష్యూసే పెద్దవైపోయి విడిపోయే కాటికి వెళ్తుంది పూర్తిగా ఒక జంట. అలా కాకున్నట్టు ఉండాలి. మీరన్నట్టుగా శ్లోకం ఏదైనా ఉంది అంటే ఈ 11 శ్లోకాలలో 3వ శ్లోకము, సౌందర్య లహరిలో 5వ శ్లోకం. 100 శ్లోకాలలో తీసుకుంటే 5వ శ్లోకం ఇది. మనం చెప్పే ముఖ్యమైన 11 శ్లోకాలలో తీసుకుంటే 3వ శ్లోకం అవుతుంది. ఏది అనంటే అది హరిస్వామారాధ్యాం ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేఖ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఇది ఆ శ్లోకం. ఏంటి దీనికి అర్థము అనంటే, అమ్మ జగజ్జనని విష్ణువు కూడా మోహిని అవతారం ఎత్తి శివుడిని మోహింపజేశాడు. మోహిని అవతారంలో విష్ణువు మోహిని అవతారం ఎత్తి శివుడిని మోహింపజేయగల శక్తి ఎవరి ద్వారా వచ్చింది అంటే నువ్వు ఇస్తేనే వచ్చింది ఆ శక్తి. ఇంకొక విషయం ఏంటి, మన్మధుడు. మన్మధుడు ఏంటి, మన్మధుడిని శరీరం లేదు ఆయనకి. శివుడు భస్మం చేశాడు, ఇంకా అది పెద్ద స్టోరీ. మన్మధుడు భస్మమైన స్టోరీ పెద్దది. శివుడు భస్మం చేశాడు మన్మధుడు. కానీ రతీదేవి అమ్మవారి యొక్క ఆరాధన చేసింది కాబట్టి, గొప్ప భక్తురాలు కాబట్టి రతీదేవి పోయి అమ్మవారిని వేడుకోగానే నీకు మాత్రమే కనిపిస్తాడు నీ భర్త అని చెప్పి వరం ఇచ్చింది. అటువంటి అనంగుడైన, అంటే శరీరం లేదు కాబట్టి అనంగుడు అంటారు, అనంగుడైన మన్మధుడు కూడా నిన్ను సేవించి, మన్మధుడి భార్య కూడా నిన్ను సేవించినందుకు ఆవిడకి కనపడేలాగా నువ్వు వరమిచ్చి, అలా అనంగుడైన మన్మధుడు కూడా ఏం చేస్తున్నాడు అనంటే ఈ భూలోకంలో ఉన్న వాసులకి ప్రేరణ కల్పిస్తున్నాడు. ఏంటి దీనికి అర్థము చెప్పాలి అంటే, మన్మధుడి యొక్క ప్రేరణ ఉంటేనే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆయన ప్రేరేపించాలి. అంటే అమ్మవారి పుష్పబాణాలు 5 అంటాం కదా, అట్లా మన్మధుడు కూడా ఈ పుష్పబాణాలను టపి 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 మన అందరి మనసుల్లో వేస్తేనే ఒకరిపైన ఒకరికి ఆకర్షణ, ఇష్టము అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటాం, ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళింటారు,
వన్ దాంట్లోనే సెట్ అయిపోతుంది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చడము, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చడం ఇది ఎలా జరుగుతుంది అనంటే మన్మధుడు చేసే పుష్పబాణాల వల్లే జరుగుతుంది. ఓకే. ఆయన ప్రేరేపిస్తాడనమాట. ఆకర్షణ అనేది ప్రేరేపిస్తాడు. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలుగజేసే వ్యక్తి ఎవరంటే మన్మధుడే. ఇంతటి ఆకర్షణని కలుగజేసే మన్మధుడికి శరీరం లేదు. హ్మ్. అనంగుడైన మన్మధుడు కూడా ఇంత ఆకర్షణ ప్రేరేపించి సృష్టింపజేయబడుతున్నాడు. అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయికి ఆకర్షణ కలిగితేనే ప్రతి సృష్టి అనేది జరుగుతుంది భూలోకంలో. ఇంత పెద్ద కార్యాన్ని అనంగుడైన మన్మధుడు ఎలా చేయగలుగుతున్నాడు? నీ యొక్క దయ వల్ల చేయగలుగుతున్నాడు. అంటే అమ్మవారి యొక్క దయ అనేది ఉంటే మన పైన ఏదైనా చేయగలుగుతాము అని దీనికి అర్థం. అంటే శరీరం లేని మన్మధుడే ఇంత గొప్ప గొప్ప పనులు, ఇంత సృష్టిని సృష్టించే పనులు చేసి, అలాగే విష్ణువు కూడా మోహిని అవతారంలో శివుడిని ప్రేరేపించేంత శక్తి నీ వల్లనే దక్కించుకుని, ఈ మోహిని అవతారంలో కూడా అసురుణ్ణి చంపేశారు విష్ణువు. అంటే అంత శక్తి ఎలా వచ్చింది? నిన్ని పూజిస్తున్నాడు కాబట్టే అంత శక్తిని ప్రేరేపించుకున్నాడు విష్ణువు. నిన్ని పూజిస్తున్నాడు కాబట్టి అంత శక్తిని సంపాదించినాడు మన్మధుడు. నిన్ని పూజించింది కాబట్టే అనంగుడైన మన్మధుడిని రతీదేవి తన కళ్ళతో చూడగలుగుతుంది. నీ పూజ వలన, నీ దయ వలన ఏదైనా సాధించవచ్చు అనేది దీనికి అర్థం. ఇది భార్యాభర్తకి ఎలా పనిచేస్తుంది అనేది నీకు ఒక డౌట్ రావచ్చు ఈ శ్లోకం. ఎలా పనిచేస్తుందంటే దీంట్లో కరెక్ట్ ఈ శ్లోకానికి అర్థం అది. ఎందుకంటే మన్మధుడి యొక్క పుష్పబాణాల వలన సృష్టి జరుగుతుంది. అనంగుడైన మన్మధుడు ఇలా ఆకర్షణ ఇస్తున్నాడు భూలోక వాసులకి అనేది మనం ఈ శ్లోకంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఎవరైతే భార్యాభర్త ఈ శ్లోకాన్ని చేస్తారో వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఆకర్షణ కలుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలుగుతుంది. ఆకర్షణ కలిగితే ఆటోమేటిక్గా అన్నీ సర్దుబాటు అవుతాయి. చెప్పాలంటే ఉన్న విషయం. ఇప్పుడు ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, మోహము కలిగితే ఆటోమేటిక్‌గా రెస్పెక్ట్ వస్తుంది. ఆటోమేటిక్‌గా ప్రేమ వస్తుంది. మనం అనుకున్నట్టు అన్యోన్యత దాంపత్యం కూడా కుదురుతుంది వాళ్ళ మధ్యన. ఎవరైతే భార్యాభర్తలు ఇలా అన్యోన్యం లోపించి ఉన్నారో, గొడవలు పడుతూ ఉన్నారో నిత్యము, మనశ్శాంతి లేకోకున్నట్టు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని చేసుకోవచ్చు. ఈ శ్లోకం ప్రతిరోజు 108 సార్లు చేసుకోవాలి. 45 రోజులు చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఆడవాళ్ళు చేయొచ్చా, మగవాళ్ళు చేయొచ్చా అంటే ఇద్దరు చేయొచ్చు. మగవాళ్ళైనా చేసుకోవచ్చు, ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు. ఇద్దరు చేయొచ్చు, మరీ మంచిది. ఇంకా మీరన్నట్టుగా యంత్రరాజు సమేతంగా శ్లోకాన్ని ఇవ్వాలంటే మనం యంత్రము కానీ ఈ శ్లోకానికి సంబంధించిన బీజాక్షరాలు, ఇంకోటి ఈ శ్లోకానికి చాలా బీజాక్షరాలు వస్తాయి చెప్పాలంటే. బీజాక్షరాలు కానీ బయటికి చెప్పకూడదు, బహిర్గతం చేయకూడదు. కాబట్టి ఎవరైనా యంత్రరాజ సమేతంగా మేము చేసుకుంటామమ్మా దీక్షగా 45 రోజులు యంత్రం పెట్టుకొని బీజాక్షరాలతో కూడుకొని మేము ఈ శ్లోకాన్ని చేసుకుంటాము అనేవాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి యంత్రము ఎలా చేసుకోవాలి ఏంటి అని మనం చెప్పి పూజా ప్రాసెస్, యంత్రానికి సంబంధించిన నైవేద్యము, దీని తర్వాత ఈ 45 రోజులు అయిపోయిన తర్వాత ఆ యంత్రాన్ని ఎలా మనం ధరించాలి అనే విషయం కూడా చెప్తాము. ఖచ్చితంగా ఇది నార్మల్గా చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది, నేను ఉండదని చెప్పను. కానీ యంత్రము బీజాక్షరంతో కూడుకొని దానికి తగ్గట్టుగా నైవేద్యం పెట్టి చేసేదనేది శీఘ్ర ఫలితం అనేది ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకోవాలనుకున్నారో మనల్ని సంప్రదిస్తే నేను వాళ్ళకి చెప్తాను ఏంటి, ఎలా చేసుకోవాలి, యంత్రాన్ని ఎలా ధరించాలి దాని తర్వాత అని. ఖచ్చితంగా భార్యాభర్త మధ్యన అన్యోన్యత అనేది పెరుగుతుంది, ఆకర్షణ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ శ్లోకమే అది. ఆకర్షణ పెంచే శ్లోకమే ఈ శ్లోకం. మన్మధుడికి సంబంధించిన శ్లోకం, మోహిని అవతారానికి సంబంధించిన శ్లోకం. కాబట్టి భార్యాభర్త మధ్య ఖచ్చితంగా ఆకర్షణ అనేది పెంపొందుతుంది, పెరుగుతుంది.